2018-19లో జరిగినటువంటి ఒక బ్యాంక్ స్కామ్కు సంబంధించి ఈడీ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను 3 గంటల పాటు ప్రశ్నించింది. రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్లో అల్లు అరవింద్ను ఈడీ అధికారులు ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. 2018-19లో ఈ బ్యాంక్ స్కామ్ జరిగింది. ఈ కేసులో అల్లు అరవింద్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని చెప్పారని తెలుస్తోంది. బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల కొనుగోలుపై వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ను ఈడీ అధికారులు 3 గంటల పాటు ప్రశ్నించారు. వచ్చే వారం మళ్లీ విచారణకు రావాలని తెలిపినట్టుగా సమాచారం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు. రమేష్, ఏ కేసుకు సంబంధించిన వివరాలు ఏంటి? అల్లు అరవింద్ పాత్ర ఏంటి ఇందులో? ఒక సెన్సేషనల్ బ్రేక్ మనం చూస్తున్నాం. ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా ఉన్న అల్లు అరవింద్ని ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ప్రశ్నించారు. అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే అల్లు అరవింద్ ఈడీ ఆఫీస్కి ఎందుకు వెళ్తారని చెప్పి అందరూ అనుకోవచ్చు. కానీ అల్లు అరవింద్ దాదాపుని 3 గంటల పాటు హైదరాబాద్ ఈడీ అధికారులు ప్రశ్నించారు. అతని దగ్గర స్టేట్మెంట్ చేస్తారు. అయితే దీనికి సంబంధించి ఒక స్కామ్ అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ అనే ఒక సంస్థలో పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు తీసుకున్న దాని వ్యవహారంలో అల్లు అరవింద్ కూడా అతనికి సంబంధించిన ట్రాన్సాక్షన్ అంటే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంబంధించిన సంస్థతో పాటు అల్లు అరవింద్ సంబంధించిన సంస్థతో కలిపి లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీల నేపథ్యంలోనే అల్లు అరవింద్ని పిలిచి విచారించారు. అల్లు అరవింద్ని దాదాపు 3 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు. అయితే ఇది పూర్తిగా అత్యంత గోప్యంగా ఉన్నది. కానీ అది టాలీవుడ్ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఆ మేరకు మనం అల్లు అరవింద్ సంబంధించిన బ్రేకింగ్ మనం బ్రేక్ చేస్తున్నాం. అయితే దీంట్లో ముఖ్యంగా చూస్తే 2018, 2017, 18, 19 ఈ 3 సంవత్సరాల కాలంలో జరిగిన బ్యాంకు లావాదేవీల వ్యవహారం సంబంధించి అల్లు అరవింద్ని పిలిచి విచారించామని చెప్పి ఇప్పటికి ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి మరొకసారి ఈ వారంలో అంటే వచ్చే వారంలో మరొకసారి కూడా ఈడీ ఎదుట అల్లు అరవింద్ హాజరు కావాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ మేరకు వచ్చే వారం కూడా తప్పనిసరిగా అల్లు అరవింద్ ఈడీ ఎదుట రావాల్సింది. అయితే దీనికి సంబంధించి చూస్తే 2017, 18, 19 ఈ కాలంలో రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ పెద్ద ఎత్తున బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న రుణాలకు చెల్లించకపోవడంతో బ్యాంకులు అతనిపై ఆ సంస్థ పైన కేసు నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన వెంటనే దానికి సంబంధించి అయితే సిబిఐ కేసు నమోదు చేసింది. తర్వాత ఈడీ ఈసీఆర్ నమోదు చేసింది. దాంట్లో అక్రమ లావాదేవీలతో పాటు హవాలా రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు వాడుకున్నారని చెప్పి ప్రధాన ఆరోపణ ఉంది. బ్యాంకుల నుంచి సంస్థ అవసరాల కోసం తీసుకున్న నిధులు మొత్తాన్ని కూడా సొంత ప్రయోజనాలకు వాడినట్టుగా అధికారులు గుర్తించారు. ఆ మేరకు ఈడీ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్లో సంబంధించి వ్యవహారంలో చర్యలు తీసుకుంది. అయితే దానికి సంబంధించి రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ తర్వాత అల్లు అరవింద్ సంబంధించిన సంస్థలతో కలిపి కొంత లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీల నేపథ్యంలో అల్లు అరవింద్ సంబంధించిన ఒక సస్పిషియస్ లావాదేవీలు ఉన్నాయి. ఆ లావాదేవీలకు సంబంధించి అల్లు అరవింద్కు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత నోటీసులు అందుకున్న అల్లు అరవింద్ నేరుగా 2 రోజుల క్రితము ఏకంగా ఈడీ ఆఫీస్కు రావడం జరిగింది. ఈడీ అధికారులు దాదాపు 3 గంటల పాటు ఆ అల్లు అరవింద్ని విచారించారు. అతని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. అయితే వచ్చే వారం కూడా అల్లు అరవింద్ని మరొకసారి రావాలని చెప్పి కూడా ఈడీ అధికారులు చెప్పారు. అయితే అటు దీనికి సంబంధించిన న్యూస్ కూడా కన్ఫర్మ్ కావడం జరిగింది. అల్లు అరవింద్ని విచారించినట్లు అధికారులు కూడా కన్ఫర్మ్ చేస్తున్నారు. మరోవైపు టాలీవుడ్ నుంచి సమాచారం మనకు అల్లు అరవింద్ అటు ఈడీ అధికారులు కూడా ఆదరినట్టుగా సమాచారం వస్తుంది. ఏది ఏమనుకో ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. అల్లు అరవింద్ ఈడీ అధికారులు ప్రశ్నించారు. 3 గంటల పాటు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. రమేష్, ఈ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన వివరాలు ఏంటి? అల్లు అరవింద్తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారు? అంటే సుమారుగా ఎంత మేరకు స్కామ్ జరిగి ఉండొచ్చు? అల్లు అరవింద్ పాత్ర ఏంటి ఇందులో? దీనికి సంబంధించి చూసినట్లయితే మనకు వస్తున్న సమాచారం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ అంటే 2 సంస్థలకు సంబంధించి దాదాపు యూనియన్ బ్యాంకు నుంచి 101 కోట్ల రూపాయల రుణాలు తీసుకోవడం జరిగింది. 101 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన యజమానులైన వి రాఘవేంద్ర, వి రవికుమార్ అండ్ అదర్స్ రామకృష్ణ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఏర్పాటు చేసి ఆ మేరకు రామకృష్ణ ఎలక్ట్రానిక్స్, రామకృష్ణ టెలిట్రానిక్స్ అంటే 2 సంస్థలు ఏర్పాటు చేశారు. యూనియన్ బ్యాంక్ నుంచి 101 కోట్ల రూపాయల రుణాలు తీసుకున్నారు. అయితే దీంట్లో సంబంధించి ఆ తీసుకున్న రుణాలు మొత్తం కూడా దాదాపుగా అవాల రూపంలో కావచ్చు, లేకపోతే తన సొంత సంస్థలకు కావచ్చు, తన సొంత ప్రయోజనాల కోసం రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థ యజమానులైన రాఘవేంద్ర అండ్ రామకృష్ణ వీళ్ళిద్దరు కూడా వాడుకున్నట్లు అటు సిబిఐ కేసు నమోదు చేసింది. అయితే 101 కోట్ల రూపాయలు తీసుకున్న రుణంలో తిరిగి చెల్లించకపోవడంతో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేసు నమోదు చేసింది. ఆ మేరకు సిబిఐ కేసు నమోదు చేస్తే సిబిఐ కేసు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. అయితే రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ సంస్థతోటి అటు అల్లు అరవింద్ సంబంధించిన సంస్థలతోటి ఒక
ట్రాన్సాక్షన్స్ అంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఆస్తుల కొనుగోలు కావచ్చు, లేకుంటే కొన్ని బ్యాంకులకు సంబంధించిన సస్పీషియస్ ట్రాన్సాక్షన్ ఉన్న నేపథ్యంలో అల్లు అరవింద్ సంబంధించిన పేరు అందులో రావడంతో అల్లు అరవింద్కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ మేరకు పిలిచారు. అల్లు అరవింద్ ఈడీ హాజరు కావడం జరిగింది. అతన్ని 3 గంటల పాటు విచారించారు. టాలీవుడ్ కావచ్చు, బాలీవుడ్ కావచ్చు అగ్రగణ్య నిర్మాతగా ఉన్న అల్లు అరవింద్ 3 గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. వచ్చే వారం మరొకసారి కూడా రమ్మని కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రమేష్.